అన్న ఇగో చూడు ఇప్పుడు కూడా ఒక అబ్బాయి ఫోన్ చేసిండు. ఓకే తమ్ముడు ఏమేం తమ్ముడు అది మాకు హాలిడే ఇస్తలేరు అన్న. హాలిడే ఇస్తలేరా? ఏ కాలేజ్ మీది? నారాయణ అన్న. ఈరోజు ఉందా మీ కాలేజు? ఉంది, కాలేజ్ ఉంది. రేపు అంటారు అన్న. ఈ రోజు ఉంది, రేపు ఉంది, ఎల్లుండి కూడా ఉంది అన్న. సండే రోజు కూడా ఇట్లా పెట్టలేరు అన్న. రేపు నిమజ్జనం ఉందన్న. కనీసం నిమజ్జనం పోతాం అన్న. మేము సండే రోజు ఓకే, మేము సండే రోజు కూర్చుంటాం క్లాస్ లో. మాకు రేపు గణపతి పోతున్నది, మాకు నిమజ్జనం పోవాలన్న. రేపు కూడా మీకు హాలిడేస్ ఇస్తలేరు కదా? హాస్టల్ మీరు చేసుకోలేరా అన్న? చెప్పాలంటే వినాయక చవితి కూడా ఇవ్వలే అన్న. ఆ రోజు హాఫ్ డే పెట్టిండ్రు అన్న. ప్లీజ్ అన్న నువ్వు. సరే సరే మీరు ఏమి ఇబ్బంది పడకుండా 100% మీ కాలేజ్కి నేను వస్తాను సరేనా? ఎప్పుడన్నా? రేపు మార్నింగ్ 10 o'clock నీకు వస్తున్నా సరేనా? తెలుసు, నాకు ఐడియా ఉంది. రైట్ బాయ్. సో చూస్తూ ఉన్నారు రాము యాదవ్కి చాలామంది కూడా విద్యార్థులు కాల్ చేసి మీకు కాలేజ్లో అట్లాగే స్కూల్స్లో కూడా మాకు ఫెస్టివల్స్ రోజు అవ్వచ్చు, అట్లాగే హాలిడే ఉన్నా కూడా సండే రోజు కూడా మాకు కాలేజీలు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, మేము అసలు మాకు హాలిడేసే ఇవ్వట్లేదు అని చెప్పి రాము యాదవ్ కాల్ చేసి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. ఏదైతే గవర్నమెంట్ వాళ్ళు చేయాల్సిన పని అంతా కూడా నేను చేస్తున్నా అని చెప్పి కూడా ఆయన చెప్పుకునే సందర్భం మనం చూడొచ్చు.